నోట్లో ఉప్పేసుకున్నట్టుంది వాటర్ వెళ్తే. కళ్ళలోకి నీళ్ళు వెళ్ళినా మండుతున్నాయి. ఇట్లా అలలు వచ్చినప్పుడు అస్సలు సముద్రంలోకి దిగద్దు. ఎందుకంటే ఆ, అలలు లాక్కెళ్ళిపోతాయి. అస్సలు కంట్రోల్ చేయలేం. పెద్ద పెద్ద షిప్పులే మునిగిపోతాయి. మనం ఎంత చాలా కేర్ఫుల్ ఉండాలి బీచ్ వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకొని చూడండి ఎట్లా వస్తున్నాయి అలలు. సౌండ్ రియల్ గా ఎలా ఉందో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే నా వీడియో ఉద్దేశం. సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. అందుకే ఫారినర్స్ లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి మరి బీచ్ల్లో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇందులో స్నానం చేయడం ద్వారా మన స్కిన్ పైన ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో ఈ సముద్రం నీటిలో మనం ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా ఆ ఉప్పు నీటి తాకిడికి ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ. మనకి ఏదైనా చిన్న చిన్న గాయాలు ఉన్నా సరే ఇందులో స్నానం చేయడం ద్వారా ఆ ఉప్పు నీటి వల్ల ఆ గాయం తొందరగా మానే అవకాశం అనేది ఉంటుంది. సముద్రం లోపల చాలా విలువైనటువంటి వింత వస్తువులు ఉంటాయి. అప్పుడప్పుడు అవి సముద్రం ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అవి చూడడానికి చాలా బాగుంటాయి. చాలా కలర్స్లో కూడా ఉన్నాయి. నేను చూసినప్పుడైతే నాకు అద్భుతంగా అనిపించింది. సో ఇక్కడ ఉండేటువంటి సాఫ్ట్గా ఉన్న మట్టిని మన శరీరానికి రాసుకుంటే అది మన స్కిన్ని చాలా మృదువుగా చేస్తుంది. దీన్ని కొందరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో కూడా చాలా ఎక్కువ ప్రైస్కి అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీ శరీరానికి వీటిని రాసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది మీ శరీరానికి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సముద్రం ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ప్రకృతిని ఎంతగా కాపాడుకుంటే అది మనల్ని అంతలా రక్షిస్తుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పీస్ఫుల్ గా ఎవరు ఎక్కువ లేరు. చాలా బాగుంది. అద్భుతంగా ఉంది బీచ్. ఉమ్మల్ పాయింట్ బీచ్ ఇది దుబాయ్లో. సో ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీతో షేర్ చేస్తున్నామని వీడియో